I'm Dr. Bhavnika Madri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram. సో టుడే మనం నేసల్ వెస్టిబ్యులైటిస్ గురించి తెలుసుకుందాం. వెస్టిబ్యులైటిస్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఈ హెయిర్ బేరింగ్ ఏరియా ఆఫ్ ద నోస్ లో మనకి ముందు భాగం అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఆ పార్ట్ ని వెస్టిబ్యూల్ అంటాము. ఈ డిఫ్యూజ్ అంటే ఓవరాల్ హెయిర్స్ ఇన్ఫెక్షన్, డెర్మటైటిస్ అంటే ఆ స్కిన్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని వెస్టిబ్యులైటిస్ అని అంటాం అనమాట. వెస్టిబ్యూల్ పార్ట్ కి ఇన్ఫెక్షన్ వస్తే వెస్టిబ్యులైటిస్ అంటాం. యూజువల్ గా ఏమేం కాజెస్ అక్యూట్ వెస్టిబ్యులైటిస్ ఉంటుంది, క్రానిక్ వెస్టిబ్యులైటిస్ కూడా ఉంటుంది. అక్యూట్ స్టేజ్ ఇన్ వెస్టిబ్యులైటిస్ ఆల్సో 2 స్టేజెస్ ఉంటాయి, అక్యూట్ స్టేజ్, క్రానిక్ స్టేజ్. యూజువల్ గా ఎవరెవరిలో చూస్తాం, ఎవరికైతే ఫ్రీక్వెంట్ కోల్డ్ అవడము, రన్నింగ్ నోస్ కానీ, లేదంటే సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ముక్కులో నుండి డిశ్చార్జ్ రావడము అండ్ రన్నింగ్ నోస్ ఉండడము, లేదంటే సేమ్ మళ్ళీ నోస్ ప్రికింగ్, పిల్లలు ఉత్తినే వేలు పెట్టి ముక్కులో వేలు పెట్టి చేయడం, ఇట్లా చేసే వాళ్ళలో అక్కడ స్కిన్ అంతా మ్యాసిరేట్ అయిపోయి, అంటే ఎప్పుడు ఆ తడిగా ఉండి ఆ స్కిన్ లో చేంజెస్ వచ్చేసి ఆ వెస్టిబ్యుల్ ఏరియాలో మొత్తం రెడ్నెస్ రావడము, లేదంటే పక్కులు కట్టేయడము, వాళ్ళకి ఫుల్ పెయిన్ ఉంటది, ఇచ్చింగ్ ఉంటది, నోస్ అంతా మండిపోతా ఉంటది. అండ్ ఇదే కాకుండా యూజువల్ గా కామన్ కోల్డ్ కొంచెం సివియర్ గా అయినప్పుడు కూడా తరచూ మనం ముక్కు రబ్ చేయడం, కర్చీఫ్ తో ఇట్లా తుడిచినప్పుడు కూడా ఏదైతే ఆ వెస్టిబ్యులర్ ఏరియా రిపీటెడ్ ట్రామా పద్దాక రాపిడికి గురి అవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కంప్లైంట్స్ తో పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తారు. మనం నోస్ చూసినట్లయితే ఆ పర్టికులర్ వెస్టిబ్యులర్ ఏరియా మొత్తం డ్రైగా అయిపోవడం, స్కిన్ అంతా పక్కులు కట్టడం, అండ్ కొన్నిసార్లు అవి పీకుతూ ఉంటారు. పీకడం వల్ల బ్లీడింగ్ అవుతుంది, రిపీటెడ్ ట్రామా అవుతుంది, ఇంకా సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. సో అక్యూట్ స్టేజెస్ లో చూసినట్లయితే ఈ స్కేలింగ్ అండ్ క్రస్టింగ్ అండ్ రెడ్నెస్ అనేది ఉంటుంది. బట్ ఎవరైతే రిపీటెడ్ గా పక్కుల్ని పీకేయడము, బ్లీడింగ్ అవడం, మళ్ళీ స్కిన్ చేంజెస్ వచ్చేస్తే దాన్ని క్రానిక్ స్టేజ్ లో ఆ పర్టికులర్ వెస్టిబ్యులర్ ఏరియా అంతా హార్డెన్ అంటే ఇండ్యూరేటెడ్ స్కిన్ చేంజెస్ కనిపించి హార్డ్ గా అయిపోవడం, అక్కడ ఫిజర్స్ అంటే కొంచెం నారోడ్ గా ఫిజర్స్ లాగా అవ్వడము. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం పేషెంట్స్ లో చూస్తాం అనమాట. ఎట్లా ట్రీట్ చేస్తాం వెస్టిబ్యులైటిస్ అంటే జస్ట్ యాంటీబయాటిక్ స్టెరాయిడ్ ఆయింట్మెంట్, నియోస్పోరిన్ కానీ విప్రోసిన్ కానీ అప్లై చేయమని చెప్తాము రోజు. ఆర్ నేసోక్లియర్ జెల్స్, క్రస్ అన్ని లూజ్ అవడానికి నేసోక్లియర్ జెల్ అని అలాంటి లూబ్రికెంట్స్ అప్లై చేస్తే ఆ డ్రైనెస్ ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ దట్ బ్లీడింగ్ అండ్ ఆల్ మనం తగ్గుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్, పెయిన్ ఎక్కువ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అవన్నీ పేషెంట్ కి అడ్వైస్ చేస్తాము. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ నేసల్ వెస్టిబ్యులైటిస్.